సార్ మామూలుగా ఒక క్యాన్సర్ మహమ్మారి ఇవి నా దాకా రాదని చాలామంది అనుకుంటారు. స్క్రీనింగ్కి టెస్టింగ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ తేడా ఏంటి సార్? టెస్టింగ్ అంటే ఎవరికైనా కొన్ని సిమ్టమ్స్ ఉండి కొన్ని లక్షణాలు ఉంటే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని పరీక్షలు చేస్తాం, దాన్ని టెస్టింగ్ అంటారు. డయాగ్నోస్టిక్ వర్కప్ అంటాం దాన్ని, డయాగ్నోసిస్, రైట్. అంటే లక్షణాలు లేని వాళ్ళకి చేసేటువంటి టెస్ట్ని స్క్రీనింగ్ అంటాం. నేను అంతా బాగుంది, నాకు ఏమి ఇబ్బంది లేదు, నో సిమ్టమ్స్ అట్ ఆల్, హెల్ అండ్ హెల్దీ అనుకున్న వాళ్ళు చేయించుకునే కొన్ని పరీక్షల్ని స్క్రీనింగ్ టెస్ట్ అంటాం, రైట్. సో కొన్ని లక్షణాలు క్యాన్సర్కి ఉంటాయి. ఆ లక్షణాలు ఎవరైతే వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించుకుంటారో దాన్ని డయాగ్నోస్టిక్ టెస్ట్స్ అంటాం. సో కనుక నేనేమంటానంటే లక్షణాలు వచ్చేదాకా కూడా వెయిట్ చేయకుండా మనం లక్షణాలు లేనప్పుడే కూడా కొన్ని టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ని మరింత ముందుగా గుర్తించే అవకాశం ఉంటుంది. రైట్ రైట్. అంటే అర్లీ డిటెక్షన్ సేవ్స్ లైఫ్స్. ముందు దశలో క్యాన్సర్ కనుగొనడం అందరికీ తెలిసిన సత్యం ఇది, అంటే నేను కొత్తగా చెప్పేది ఏం కాదు. కానీ హౌ కెన్ వీ డూ అర్లీ డిటెక్షన్, ఎలా చేయగలం? సిమ్టమ్స్ వచ్చాక చాలాసార్లు ఏమవుతుందంటే కొన్ని క్యాన్సర్లో సిమ్టమ్స్ వచ్చేటప్పటికి లేట్ అయిపోతుంది. అవును, అప్పుడు కూడా స్టేజ్ దాటిపోయే అవకాశాలు ఉంటాయి. మొన్నే కదా నాకు ప్రారంభమైంది కడుపు నొప్పి, లేకపోతే మొన్నే నాకు వామిటింగ్ వస్తుంది, మొన్నే నాకు ఈ మధ్యనే జస్ట్ 1 monthలో వెయిట్ లాస్ అయిందని అంటూ ఉంటారు. సో కనుక అంతవరకు వెయిట్ చేయకుండా కూడా కొన్ని క్యాన్సర్స్కి సిమ్టమ్స్ లేకముందే కూడా స్క్రీనింగ్ టెస్టులు చేయవచ్చు. కరెక్ట్. సో అది మెయిన్ డిఫరెన్స్. మీరు అడిగిన ప్రశ్న చెప్పారు ఒకసారి సింపుల్గా చెప్పాలంటే, ఏ లక్షణాలు లేకుండా ఉన్నప్పుడు చేసే పరీక్షను స్క్రీనింగ్ అంటాం, లక్షణాలు ఉన్నప్పుడు చేసే పరీక్షలను డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటాం.